ప్రజలంటే ప్రజలంటే నేతలకు పసిపాపల ఓలే ఉండాలి. ఆ పసిపాపల కంటిల నలుసును జల్లి ఆనందిస్తే నేతలు కాదు భూతాలు. ఇంటిని మంటిని నిలిచున్న తావును నిషేధిస్తే ఎటు పోవాలి? ఇంటిని మంటిని నిలిచిన తావును నిషేధిస్తే ఎటు పోవాలి? నీ ఉన్న దేహమునే నిగాల పెడితే నీదేమంటారు? అది ముఖ్య పాలన. అన్న, నేను సిద్దిపేట అన్న గురించి చెప్పినాను ఒకసారి. ఇప్పుడు చెరువు పాట ఉద్యమాలు అన్నిట్లో వినాం. నీటిలో చేప, నక్షత్రపుల కాంతి, ఆత్మీయత, మనుషుల మధ్య అనేక అంశాలను, భిన్న మనస్తత్వాలను మనుషులను, భిన్న మనస్తత్వాలను మనుషులను 90% ఒకేమైన సమాజంలో సిద్దిపేటని కాదు మనుషులను కలిపే ఒక కూడలి. ఈ ఉద్యమానికి ఇక్కడ రావడం, వారితో రావటం, తర్వాత ప్రజలందరూ కూడా నిలకడగలిగిన ఆలోచన, సమగ్రమైన దృక్పథం, అలాంటి నేతనే వివేకన్న. మా ప్రియమిత్రుడు ఆయన శంబీర్ రాజు, అన్నస్యుడు, అధిక విద్యావంతుడు, డాక్టరేట్ అయ్యి కూడా రాజకీయాల్లో కొత్త క్రమశిక్షణకు, కొత్త డిసిప్లినరీ భాషకు, విలువలకు నిబద్ధమై నడుస్తున్న ఎర్రోళ్ళ శ్రీనివాసు అంటే తానున్న ఆలోచన అట్లా వేదిక పైన అన్నగారు ఇక్కడ జర్నలిస్టు నేను మిత్రుడు సాగర్ గారు కూడా హరీష్ అన్న కలుస్తాను వచ్చినాడు. ఈ చాలా బాధ ఉంటుంది మనుషులను. తాము ఉనికిని తామున్న నిలిచిన తావును 22A నిషేధం ఏంది? ప్రజలు నిషేధించకుండా చూసుకోండి, గుర్తుపెట్టుకోండి. అన్న మాట్లాడతాడు. నమస్కారం.